జీవితం అంటే 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలకు ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్ ఇవ్వండి, విజేత అయిపోండి. ఇదిగా అమ్మి, మైక్ ఇవ్వు. హ్యాపీగా ఫీల్ అవడమే, ఇంకేంటి? ఇది ఆన్సర్ ఆ క్వశ్చనే అమ్మే. ఆ మైక్ ఇట్టి. ఇదిగా అమ్మి, నువ్వు చెప్పు, జీవితం అంటే ఏంటి? జీవితం అంటే మనకు నచ్చినట్టు బ్రతకడం. సరే, నువ్వు చెప్పమ్మి, జీవితం అంటే ఏంటి? జీవితం అంటే మనతో పాటు ఎవ్వరున్నా లేకపోయినా మనమున్నంత వరకు అందమైన జ్ఞాపకాల్ని మోసుకుంటూ ప్రయాణం సాగించటమే. జ్ఞాపకాల? అవును, మన ఊహ తెలిసినప్పటి నుంచి మొదలవుతుంది. చిన్నప్పుడు అమ్మా నాన్నలు, తర్వాత స్నేహితులు, తర్వాత భార్య భర్త, పిల్లలు. పిల్లల తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు మనకి తోడుంటారు. వాళ్ళతో కొన్ని జ్ఞాపకాలు మనకుంటాయి. ఏదో ఒకరోజు ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు. కానీ మనమున్నంత వరకు మనతో పాటు తోడుగా ఉండేవి జ్ఞాపకాలే. మంచి జ్ఞాపకాలు మనం ఎన్నిటిని మనం పోగు చేసుకోగలిగితే అంతిమంగా మన జీవితం అంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇంకా లైఫ్లో కష్ట సుఖాల మాట అంటారా, అవి వస్తుంటాయి పోతుంటాయి. జస్ట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. మనిషికి కావాల్సింది, మనిషి పోగేసుకోవాల్సింది మనుషుల్ని కాదు, జ్ఞాపకాల్ని. కొన్ని మంచి జ్ఞాపకాలు మనతో పాటున్నాయి. వాటితో ఉన్నంత వరకు కలిసి ప్రయాణం చేయడమే జీవితం. ఇప్పుడు మీరందరూ చెప్పండి అయ్యా. వీళ్ళ ముగ్గురు ఆన్సర్లు విన్నారు కదా. ఎవరు చెప్పింది నచ్చింది? ఎవరిని విజేతగా ప్రకటించమంటారు? పల్లవి 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 పల్లవి. మీ బండబడ జడ్జిమెంట్ చెప్పమంటే దుమ్ము లేపేస్తున్నారు కదయ్యా. మీ మాట నేనెందుకు కాదంట? ఈ విక్టరీ కంపెనీ వాళ్ళు నిర్వహించిన మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ విన్నర్ మిసెస్ పల్లవి. ఇది గెలిచేసిందంటే నా నెత్తి మీద నుంచి ఇక దిగనట్టేగా. చూసావారా, అందరూ అన్నట్టు దాని అందం కాదురా, దాని తెలివి దాన్ని గెలిపించింది. అవునమ్మా.
ఈ కాంపిటీషన్ అడ్డు పెట్టుకుని పల్లవిని ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నారా? మనింటి పరువుని తీసేస్తుందన్నారు. ఇప్పుడు మనింటి పరువుని అదే నిలబెట్టింది. దాన్నింట్లోంచి కదపడం వీళ్ళెవ్వరి వల్ల కాదురా. ఏమండి ఏమండి మామయ్య గారు, ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? గుండె ఇంత గట్టిగా అరుస్తుంది. దీని మొహంలో ఏంటి సంతోషం కనిపిస్తోంది? ఏమండి మన అమ్మాయి ఎవరో ఎక్కడుందో ఆల్మోస్ట్ మనకి తెలిసిపోయినట్టేనండి. ఇప్పుడు నువ్వేమంటున్నావమ్మా? నిజం మామయ్య గారు. ఏమండి ఇది చూసారా? గుండమ్మ, ఇది అవునండి, అదే లాకెట్. పుట్టగానే పాప మెడలో వేద్దామని స్పెషల్గా దాని మెడలో వేశామండి. అదే లాకెట్. ఇది అదే లాకెట్. ఇది నా కూతురు మెడలో వేసిన లాకెట్టేనండి. ఈ లాకెట్ నీకెక్కడ దొరికింది? అదేనండి, మన సరోజ గారున్నారు కదా, ఆవిడ దగ్గర ఎవరో లాకెట్ని తాకట్టు పెట్టారంట. మన కూతురు మెడలో ఉండాల్సిన లాకెట్ వాళ్ళు ఎవరి దగ్గరికో చేరిందంటే మన కూతురు వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. ఒకవేళ లేకపోయినా మన కూతురు ఎక్కడుందో తెలిసుండొచ్చు కదా. మరి ఆ సరోజా వాళ్ళ దగ్గర ఈ లాకెట్టు ఎవరు తాకట్టు పెట్టారో చెప్పారా అమ్మా? పెట్టి చాలా కాలం అయిందంట మావయ్య. ఎవరో ఏంటో గుర్తులేదంట. ఒకసారి మొత్తం అంతా కనుక్కొని చెప్తాను. ఖచ్చితంగా నా కూతురు నాకు దొరుకుతుందనే నమ్మకం నాకొచ్చిందండి. అవునమ్మా, ఆ భగవంతుడు మాత్రం ఎంతకాలం నిన్ను పరీక్షిస్తాడు? తల్లి కూతుర్లని వేరు చేసి ఇంతలా పరీక్షించిన అతనికి కూడా బాధ అనిపించిందేమోనమ్మా. అందుకే ఉదయాన్నే నీకు సూచనగా తెలియజేశాడు. త్వరలోనే నీ కూతురికి దగ్గర చేస్తున్నానని చెప్పి మరో సూచనగా ఈ లాకెట్ నీ చేతికొచ్చేలా చేశాడు. ఇదేంటి? పల్లవియే తన కూతురన్న విషయం దాని నోటితో అది చెప్పకుండా బ్లాక్మెయిల్ చేసి లాక్ చేశాం. ఆ పోలీస్ ఎంక్వైరీలో చూస్తే అందులో డేట్ ఆఫ్ బర్త్ మార్చి తెలియకుండా చేశాం. ఇప్పుడు ఈ లాకెట్ గోలేంటి? ఈ సరోజ పంచాయతీ ఏంటి? కొంపదీసి ఈ లాకెట్ ఆధారంగా పల్లవి దాని కూతురన్న విషయం తెలిసిపోతుందా?